శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలాల్లో భాగంగా అక్టోబరు నెల 13వ తేదీ నుండి అక్టోబరు నెల 19వ తేదీ పర్యంతం, అంటే ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి ఆదివారం నుండి ఆశ్వయుజ మాస కృష్ణపక్ష ద్వితీయ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఈ వారం తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసినటువంటి పరిహారాలు మొదలైనటువంటి విషయములను సాకల్యంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ముందుగా ఈ వారం వచ్చేటువంటి విశేషమైనటువంటి పండుగల విషయం కనుక చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం 13వ తేదీ విజయైకాదశి ఉపవాసము, అంటే స్మార్తులైనటువంటి వారికి విజయ ఏకాదశి 13వ తేదీ అవుతోంది. ఇక 14వ తేదీ మాధ్వలకు వైష్ణవులకు వారికి ఏకాదశి అవుతోంది. అలాగే 15వ తేదీ ప్రదోషము, 16వ తేదీ కౌముది పూజ కోజాగరి వ్రతము, అలాగే 17వ తేదీ దత్త దిగంబర అవతారము చక్కగా, అలాగే తులా సంక్రమణము, 18వ తేదీ అశూన్య శయన వ్రతము, 19వ తేదీ అట్ల తద్ది. ఇది ఈ వారం వచ్చేటువంటి పండుగల యొక్క విషయం. ఇక గ్రహ సంచార రీత్యా ఏ ఏ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ వారం మార్పు వస్తున్నటువంటి గ్రహములు ఏవైనా ఉన్నాయా అని గనక చూసుకున్నట్లయితే, సాధారణంగా ఈ వారం మారేటువంటి గ్రహముల్లో మనకు 13వ తేదీ శుక్రుడు మారుతున్నాడు. తులలో ఉన్నటువంటి శుక్రుడు 14వ తేదీ నాడు వృశ్చికంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రధానంగా మార్పు ఈ వారం ఇవి మాత్రమే. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవికేతువులు, బుధుడు తులారాశిలో, శుక్రుడు 13వ తేదీ తులారాశిలో, 14వ తేదీ వృశ్చిక రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో 13వ తేదీ నుండి ధనుస్సు, మకరము, కుంభరాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. కుంభంలో శని, మీనంలో రాహువు. ఇవి ఈ వారం ప్రధానంగా ఉన్నటువంటి గ్రహముల యొక్క స్థితి. ఇక ఇట్టి గ్రహ సంచారం ప్రకారంగా మనం చెప్పుకున్నట్లయితే, ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గురువు, శని, కేతువులు 3 గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి. అక్టోబరు నెల 19వ తేదీకి కుజుడు కొంత శుభంగా ఉన్నాడు. అలాగే బుధుడు కూడా కొంత పర్వాలేదు. శుక్రుడు 13వ తేదీ నుండి కొంత అర్ధశుభుడు. అంటే ఈ ఆశ్వీజ మాసంలో మేషరాశి వారికి అదృష్టయోగము అనేటువంటిది పూర్తిగా కొనసాగుతూనే ఉన్నది. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారంలో ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది,
కలిసొచ్చే కాలము అని చెప్పవచ్చు. కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది, ధనలాభము ఉన్నది. మీదైనటువంటి రంగంలో కొంత రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పెట్టుబడులకైతే కొంత సానుకూలమే. సన్నిహితుల యొక్క ఆహ్వానం ఒక సంతోషాన్ని కూడా కలిగింపచేస్తుంది. రాజకీయ నాయకులు నలుగురికి పనికొచ్చేటువంటి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఉన్నత అధికారుల యొక్క ప్రశంసాపూర్వకమైనటువంటి వాక్యములతో ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అవసరాలకు డబ్బు కూడా అందుతుంది. భూ గృహ వాహన యోగాలైతే బ్రహ్మాండంగానే ఉన్నాయి. ఈ వారంలో కుటుంబానికి ఒక మంచి మేలైతే ఇప్పుడు జరుగుతుంది. మేషరాశి వారు ప్రధానంగా స్త్రీలు ఈ వారాంతంలో వివాహ సంబంధములకు సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిగణలోకి తీసుకుంటే వివాహాలు సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. మేషరాశి వారికి ధనప్రాప్తి కోసము 3 రోజులు అంటే సోమ మంగళ బుధ కనకధార స్తోత్రము, గురు శుక్ర శని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా రావి చెట్టుకు సోమవారము శనివారము రాగి చెంబుతో నీళ్లు పోసి అశ్వత్థ వృక్షాయ నమో నమః అనే నామంతో ప్రార్థన చేస్తే అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత. ఎందుకంటే రాహువు మీనంలో ఉన్నటువంటి రాహువు కొంత శుభంగా ఉన్నాడు. కుజుడు పర్వాలేదు, బుధుడు శుభుడు, గురువు అర్ధశుభుడు, రవి కూడా అర్ధశుభుడు. అంటే వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభం చెయ్యాలి అనుకుంటే కొంత ఎవరినైనా సలహాలు తీసుకొని తగినటువంటి పద్ధతిగా ముందుకు వెళ్తే మంచిది. రాహువు ప్రభావంతో విదేశీ సంబంధమైనటువంటి యోగాలైతే తప్పకుండా సిద్ధిస్తాయి. వీసా సంబంధిత సమస్యలకు ఈ వారం పరిష్కారాలు దొరుకుతాయి. బద్ధకంతోనో సోమరితనంతోనో పనులు వాయిదా వేయకండి. లక్ష్యాలను పూర్తి చెయ్యండి. చెడు ఆలోచనలు వద్దు. మీకు ఇబ్బందులు సృష్టించేటువంటి వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల సలహాలు కొంత మీకు మేలు చేయవచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేయటం వల్ల డబ్బులు కొంత మిగుల్చుకునే ఆస్కారం కూడా ఉన్నది. విద్యార్థులు లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఇతరుల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఈ వారాంతంలో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టవచ్చు. ఎవ్వరి నుంచి కూడా సాయం ఆశించకండి. ఎవ్వరిని కూడా అప్పులు అడగకండి. అప్పులు చేయటం, అప్పులు ఇవ్వటం ఈ 2 కూడా మీకు పనికిరావు. ఎందుకంటే గురు శుక్రవారాల్లో ఒక అదృష్ట యోగం అనేటువంటిది మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. కొన్ని పనులు వార ఆరంభంలో మందకొడిగానే సాగుతాయి. మీ ఆన్లైన్ వివరాలు, బ్యాంకు సంబంధిత ఖాతా సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుకోండి. ఎందుకంటే గోప్యత లేకపోతే ఇబ్బందులు పడతారు. కొంత దైవ దర్శనాలు మీకు సంతృప్తిని ఇవ్వవచ్చు. ఆత్మీయులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. కొన్ని సౌకర్యాలైతే తప్పకుండా అనుభవిస్తారు. సంతాన అభివృద్ధికి చేసేటువంటి వ్యయం అనేటువంటిది కూడా కొంత సత్ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. ఆ శ్రమకు తగినటువంటి ఫలితమైతే తప్పకుండా పొందుతారు వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి స్త్రీలకు సంతాన యోగాలు అనేటువంటివి ఈ వారాంతంలో కొద్దిగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా
లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు దైవ ప్రార్థన, నవగ్రహ స్తోత్ర పారాయణాదులు, అలాగే ఏదైనా శివ ఆలయ దర్శనం, ఈ 3 పనులు తరచుగా చేస్తూ ఉంటే వృషభ రాశి వారికి కొంత యోగం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. దైవబలం సంపాదించుకుంటే వృషభ రాశి వారికి తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి దైవం వైపు కొంత ఆలోచనలు పెట్టండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా, మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభుడు, అలాగే రవి అర్ధశుభుడు, కుజుడు కూడా కొంత 19వ తేదీ వరకు అర్ధశుభుడు. మిథున రాశి వారికి ఏంటంటే కుజుడు రాశిలో సంచారం చేయటం, ఒక రకంగా చెప్పాలి అంటే కుజస్తంభన మిథున రాశిలో జరుగుతోంది. మిథున రాశి నుంచి తర్వాత కర్కాటక రాశిలోకి, అంటే కొంత కుజస్తంభన అనేటువంటిది మిథున రాశి వారికి కొంత చెడు ఫలితాలను ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. అలాగే మీకు ఈ వారంలో మనోబలంతో విజయాలు సాధిస్తారు. కొంత బుద్ధిబలం అనేటువంటిది తప్పకుండా అవసరమవుతుంది. సహేతుకమైనటువంటి ఆలోచనలు చేయటం వల్ల, కొంత దైవాన్ని నమ్మటం వల్ల, దైవ విశ్వాసాన్ని పెట్టుకోవడం వల్ల చాలా కార్యముల యందు విజయాలు సాధిస్తారు. వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థితి బుధ గురు శుక్రవారాల్లో మెరుగుపడుతుంది. మీ ఆశయాలకు తగినట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వాస్తవిక దృష్టితో ఆలోచనలు చేయండి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. అధికారుల ఒత్తిడి కొంత ఉద్యోగంలోనైతే ఉంటుంది. శనివారం నాడు, ఆదివారం నాడు ఒక శుభవార్త మిథున రాశి వారికి కొంత ఆనందాన్ని కలిగించవచ్చు. సంతోషకరమైనటువంటి వార్త ఏదైతే ఉన్నదో వారాంతంలో శ్రవణం చేసే అవకాశం కూడా ఉంది. మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో కొంత దూరం కావచ్చు. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మిథున రాశి వారికి ఉండకపోవచ్చు. కాలం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. కాలగమనంలో మార్పులు సహజం. మార్పులను ఆస్వాదిస్తూ ముందరికి పోవాలి. ఖర్చులు కొంత తగ్గించుకోవటం మీకు చెప్పుకోదగినటువంటి సూచన. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ ప్రతిపాదనలకు అధికారంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రతిపాదనలకు ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి యోగాలైతే ఉన్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ అవకాశాలను ఖచ్చితంగా కూడా పొందే ఆస్కారం అయితే ఇప్పుడు అధికంగా ఉంది. మిథున రాశి స్త్రీలకు చక్కగా శుభకార్యములకు సంబంధించినటువంటి బాధ్యతలు మీద పడతాయి. కాబట్టి స్థిమితంగా ఆలోచించండి. విదేశీ పర్యటనలకు మంచి సమయము అని చెప్పవచ్చు. మిథున రాశి వారు పరిహార విషయానికి వచ్చినట్లయితే సోమ మంగళ చండికా స్తోత్రపారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు శివాష్టకము, లలిత అష్టోత్తరంతో శుక్రవారం నాడు కుంకుమ పూజ నిర్వర్తించుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శనివారం నాడు కూర్చొని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చేయండి. ఆ 5 అరటి పండ్లు చిన్నపిల్లలకి ఇవ్వండి. తద్వారా మీ అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, రాహువు, కేతువులు, అంటే కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవికేతువులు, చతుర్థ స్థానంలో ఉన్న శుక్ర బుధులు, శుక్రుడు 5వ స్థానానికి వస్తున్నాడు 14వ తేదీ కర్కాటక
రాశి వారికి కొంత అనుకూలతనైతే ఉండవచ్చు. అలాగే అంటే ఈ వారం అంతా కూడా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనైతే ఇవ్వవచ్చు. రవి పర్వాలేదు. అలాగే ఎప్పటి నుంచో ఇల్లు మారాలి అనుకుంటున్నటువంటి కర్కాటక రాశి వారికి ఇల్లు మారటానికి కొంత అనుకూలతనైతే ఈ వారం బాగానే ఉంది. కష్టాలు తప్పకుండా ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొంత దృఢ సంకల్పం అనేటువంటిది కూడా అవసరం. ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి వస్తాయి. అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. స్థిరత్వాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మాట తీరు మార్చుకోవటం వల్ల చాలా పనులనేటువంటివి మీకు పూర్తవుతాయి. అపార్థాలకు అవకాశాదులు ఎవ్వరికీ కూడా ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఏకాదశంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మంచి ఆలోచనలు ఇవ్వటము, ఏకాదశ గురువు కొంత మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అదే సమయంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి కారకుడు అవుతూ ఉన్నాడు. అందువల్ల సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వేడుకలకు సన్నాహాలు కొనసాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహ మరమ్మతులు కూడా చేపడతారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పాత మిత్రులు కూడా తారసపడతారు. గత సంఘటనలు కొంత మంచి అనుభవాలనైతే ఇస్తాయి. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. కర్కాటక రాశి వారు శనివారం నాడు శనైశ్చర స్తోత్ర పారాయణం, నీలాంజన సమాభాసం అనే ధ్యాన శ్లోకం ఒక 108 సార్లు చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణములు చేయటం, అలాగే దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం, మహాగణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం, ఇవి చేస్తే కొంత మార్పులు తప్పకుండా సంభవిస్తాయి. జాతకరీత్యా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ వారంలో కూడా పొందే ఆస్కారం మెరుగుపడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి శుక్రుడు అంటే సింహరాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు 14వ తేదీన చతుర్థ స్థానానికి వెళ్తున్నాడు. చతుర్థ స్థానమైనటువంటి వృశ్చికంలోకి మారటం, అలాగే పంచమ స్థానంలో మొదటి 2 రోజులు చంద్రుడి యొక్క స్థితి ధనుస్సులో, ఇలా కొంత ప్రభావం అనేటువంటిది బాగానే ఉంది. కాబట్టి సింహరాశి వారికి మనోబలం పెరుగుతుంది. మనోబలంతో పనులు ఆరంభం చేస్తారు. నిర్ణయాలను బలంగా అమలు చేస్తారు. ప్రస్తుతం కుజుడు కూడా కొంత ఏకాదశంలో ఉండటం భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. నిర్ణయాలను బలంగా అమలు చేస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. పొదుపు సూత్రాలను పాటించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అధికారుల ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. పరిస్థితులను అంచనా వేస్తూ అడుగులు ముందుకు వెయ్యాలి. అలాగే కొంత ప్రతికూలతలైతే గురు, శుక్ర, శనివారాల్లో అధికంగా ఉంటాయి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే ఆందోళనలు అధికమవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వారాంతంలో కొన్ని పనులైతే మీ మొండితనంతో వాటిని అద్భుతంగా పూర్తి చేస్తారు. మీకు సంబంధం లేని వ్యక్తులతో ఆదివారము, సోమవారము కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కొంత ఇంట్లో చిన్నపిల్లల అనారోగ్యము కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. మాతృవర్గపు బంధువులతో మాట తీరు వ్యవహారంలో మార్పులు రావటం వల్ల కొంత పోట్లాటలయ్యే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొంత పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు అడుగు వేయటం అనేటువంటిది వ్యాపార రీత్యా మంచిది. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ సాధనకు కొంత కష్టపడితే మంచి ఫలితాలైతే మీకు కలగబోతూ ఉన్నాయి. ప్రతి దానికి అనవసరమైన ఆలోచనలు, ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక బెంగ, వీటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయండి. మానసికంగా కుదుటంగా ఉంచుకుంటే కొంత సమస్యలను తప్పకుండా అధిగమిస్తారు. సింహరాశి వారు ఆదివార నియమాలను పాటించండి. ఆదివారం ఒక్కపూట భోజనం చేయటము, కాస్త మాంసాహారం లేకుండా మాంసాహారులైతే నియమంగా ఉండటము, సూర్యాష్టకము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చక్కగా చేయటము, ఇవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే శివాలయంలో కూర్చొని శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా గురువు, శుక్రుడు, కన్యారాశి వారికి నవమ స్థానంలో గురువు ఉండటం కొంత పర్వాలేదు. అలాగే దశమ స్థానంలో కుజుడు ఉండటం, ఇక్కడ మిథునంలో గురువు, శుక్రుడు, శని 3 గ్రహాలు కూడా కొంత శుభ ఫలితాలను ఇస్తే, రవి, రాహుకేతువులు అర్ధశుభులు. 19వ తేదీ వరకు కూడా కుజుడు అర్ధశుభుడుగానే ఉంటాడు. 19 తర్వాత కొంత శుభయోగాలను ఇవ్వవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు కన్యారాశి వారికి ఈ వారంలో బాగా ఎక్కువవుతాయి. పని పూర్తయింది అనుకున్న సమయానికి ఆగిపోవటం, కొంత మీకు నిరుత్సాహం అనేటువంటిది కలగవచ్చు. కార్యసాధనకు పట్టుదల ప్రధానం. ఎంత శ్రమించినా ఫలితం రాకపోవటం, నిరుత్సాహం వీడి ప్రయత్నాలు సాగించండి. అవకాశాలు చేజారిపోయినా ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోవద్దు. కొన్ని ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అవసరాలు అతి కష్టం మీద తీరవచ్చు. అలాగే పరిస్థితులను అంచనా వేస్తూ వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేయండి. గతంలో ఏ ప్రయత్నాలైతే చేశారో అటువైపు మరల కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. అవసరాలకు డబ్బు అందినప్పటికీ ప్రణాళిక లేకుండా ఖర్చు పెడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మీ భాగస్వాములతో, భార్యాభర్తల మధ్య కూడా కొంత మౌనం అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే భవిష్యత్ కార్యక్రమాలను గోప్యంగా ఉంచటం రాజకీయ నాయకులకు కొంత మంచిది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీ నుంచి కొంత విషయ సేకరణకు కూడా ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల కలయిక కొంత ఉపశమనం అనేటువంటిది కలిగిస్తుంది. అలాగే కన్యారాశి విద్యార్థులకు మంచి ఫలితాలైతే ఈ వారాంతంలో అందవచ్చు. కన్యారాశి వారు మంగళవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం, శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపారాధన చేయటం, మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి.
తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారు ఈ వారమంతా శుక్రరాహువుల శుభ ఫలితాలతో కొంత అనుకూలంగానే ఉంటుంది. రవి అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు. తులారాశి వారికి ఇప్పుడిప్పుడే జాతకంలో కొన్ని మార్పులు కలుగుతూ ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపార నిర్ణయాలపై కొంత దృష్టి పెట్టడం చాలా వరకు కూడా మంచిది. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని పురస్కారాలు అందుకుంటారు. గురు, శుక్ర, శనివారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంత సంతృప్తికరమైనటువంటి జీవనమైతే ఉద్యోగపరంగా ఉంటుంది. కొంత ఆలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు. అలాగే మీ ఆశయాలకు తగినట్టుగా విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అలాగే వ్యాపార నిర్ణయాలు స్వతంత్రంగా చేసుకోవడం మంచిది, కానీ ఇతరుల యొక్క ఆ నిర్ణయాల మీద ఆధారపడితే ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలు, స్పెక్యులేషన్లో ఈ వారాంతంలో కూడా అనుకూలంగానే ఉన్నాయి. తులారాశి రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి అయితే కలగబోతోంది. అలాగే కీర్తి ప్రతిష్టలైతే కొంతవరకు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన తులారాశి వారికి ఈ వారమంతా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణాదులు ఇవన్నీ చేస్తే తులారాశి వారికి మరిన్ని యోగదాయకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. కొంత రవి, బుధులు కూడా పర్వాలేదన్నట్టుగానే ఉన్నారు. కొంత వృశ్చిక రాశి వారు, ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో శని, పంచమంలో రాహువు, 7వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కొంత కుజుడి యొక్క 8వ స్థాన స్థితి బిల్డింగులు ఏవైతే నిర్మాణాల్లో ఉండటం, కొంత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత స్తంభన ఉంటుంది. అంటే పెద్దగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఏవి కూడా ఉండకపోవచ్చు. కొంత మేరకు మంచి ఫలితాల కోసం దైవారాధన చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి దైవారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఉద్యోగపరంగానైతే ఫలితాలు బాగానే ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంతా మంచి జరుగుతుంది. ఉన్నత అధికారుల యొక్క కటాక్షము లభిస్తుంది. పొరపాట్లకు తావివ్వకండి. ఒకసారి పొరపాటు చేసి సరిదిద్దుకోవటం మంచిది. పదే పదే చేసిన పొరపాటునే చెయ్యటం అనేటువంటిది మీకు ఏమాత్రము కూడా యోగదాయకము కాదు. నలుగురికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేయటంలో దృష్టి పెడితే తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది ఉంటుంది. కొంత ఆర్థిక వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండండి. తోటివారి ప్రోత్సాహం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషణ చేయండి.
ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాలలో ఆసక్తి అనేటువంటిది కూడా చూపిస్తారు. కొంత అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది వృశ్చిక రాశి వారిని కొంత తలకిందులు చేయవచ్చు. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడటం మంచిదే వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ వారం ప్రయాణం కనుక చేస్తే దూర ప్రయాణాలు చేసేటప్పుడు దైవ దర్శనం చేసుకొని ప్రయాణాలు చేయండి. ఒకటి, పెట్టుబడులు పెడితే ముందు దానిలోంచి కొంత భాగం దైవానికి ఖర్చు పెట్టండి. ఇక సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా శివాలయంలో మీ పేరుతో అర్చనలు చేయించుకోండి. శనివారం నాడు రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి 108 ప్రదక్షిణములు చేస్తే వృశ్చిక రాశి వారికి చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, శుక్ర, శనులు. అంటే ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు, సప్తమ కుజుడు, దశమ రవికేతువులు, ఏకాదశ బుధుడు, ఏకాదశ శుక్రుడు కొంత మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారు ధనయోగం అనేటువంటిది ఈ వార ఆరంభంలోనే మీకు బ్రహ్మాండంగా సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, ఆర్థిక పరిస్థితులైతే అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఏకాదశ శుక్రుడు, లాభశుక్రుడు కొంత సంపదలను పెంచుతాడు. ఉద్యోగ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. క్రమశిక్షణతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని వీలైనంత మేరకు స్మరిస్తే మంచిది. అలాగే ధనుస్సు రాశి వారు రావలసిన ధనం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు అయినప్పుడు మీ గోప్యతకు భంగం కలిగించేట్టుగా విషయాలేవి చెప్పకండి. మితంగా సంభాషణ చేయండి. ఆంతరంగిక విషయాలను బయటికి వెల్లడించవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. పెద్దల సలహాలు తీసుకోండి. గృహంలో మార్పు చేర్పులకు ఈ వారంలో అనుకూలతగా ఉంది. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రయాణములకు అవకాశాలు కూడా కొంత ఉన్నాయి. మీ ఆశయాలకు తగినట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. చెడు ఆలోచనలు ఏమాత్రం కూడా పెట్టుకోవద్దు. పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది విద్యార్థులకు మేలు చేస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధాలు వెతకవచ్చు. వారాంతంలో కూడా కళ్యాణ యోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంత బద్ధకాన్ని విడిచిపెట్టి చదువు విషయంలో దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. విదేశీ సంబంధ వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి ధనుస్సు రాశి వారికి. అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ యోగాదులు చక్కగా కలుగుతాయి. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివారాధన ఈ వారమంతా చేయటం మంచిది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమర్పించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా గురురాహువులు శుభంగా ఉన్నారు. కుజుడు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు పర్వాలేదు. శుక్రుడు శుభంగా ఉన్నాడు. మొత్తానికి మకర రాశి వారికి మంచి రోజులు. ఎందుకంటే మకరం నుంచి ద్వితీయ స్థాన శని, తృతీయ రాహువు, పంచమ గురువు,
షష్టమ కుజుడు, అలాగే నవమ రవికేతువులు, కొంత గ్రహ సంచారం అనుకూలత, కొంత ప్రతికూలత రెండు రకాలుగా ఉంది. అంటే గ్రహ సంచార విషయంలో రెండు రకాలుగా ఉంది. కొంత ప్రతికూలతలు ఉన్నాయి, కొంత అనుకూలతలు కూడా గ్రహ సంచార రీత్యా ఉన్నాయి. మకరం వారికి దృఢ సంకల్పంతో పనులు ఆరంభిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. ప్రశాంతంగా వ్యవహరించండి. ఓర్పు అవసరము. వ్యాపారపరంగా కొత్త ప్రయోగాలు ఏవీ కూడా వద్దు. ప్రయత్నాలు వికటిస్తే నష్టాలకు ఆస్కారం ఎక్కువ. వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ్వరితో కూడా చెయ్యకండి. కొన్ని విషయముల యందు మౌనంగా ఉండటం చాలా వరకు కూడా మంచిది. అలాగే పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. బ్యాంకు వివరాలు కొంత గోప్యతగా ఉంచండి. అలాగే కొంత కార్యసాధనకు మరింత శ్రమించడం మంచిది. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని విమర్శలను పట్టించుకోవద్దు. సంకల్ప బలమే మిమ్మల్ని కార్యోన్ముఖులను కూడా చేస్తుంది. కొన్ని పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అవసరాలను వాయిదా వేసుకుంటారు. ఆ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా మాత్రం వేయకండి. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం అనేటువంటిది కూడా కలిగింపచేస్తుంది. మరి మకర రాశి స్త్రీలకు ఈ వారాంతంలో కొన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి మకర రాశి వారు కొంత దైవారాధన అధికంగా చేయండి. ప్రతి శనివారము ఈ శనివారం కూడా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు, ఈ వారం వచ్చేటువంటి ప్రదోషంలో కూడా చక్కగా ఉపవాసం ఉండటం మొదలైనటువంటి పరిహారాలు చేస్తే మకర రాశి వారికి చాలా విజయాలు కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత కుజుడు బుధుడు పర్వాలేదు. ఎందుకంటే కుజుడైతే చాలా చక్కగా ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు. కుంభరాశి వారికి వ్యవహారాలతో తీరిక ఉండకపోవటం, శ్రమతో కూడిన పనులు, విశ్రాంతి లోపం, కార్యక్రమాలు వాయిదా వేసుకునే అలసట, ఇవి ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటాయి. మోయలేని భారాన్ని మోయటం. కానీ కొంత అనుకూలతలు కూడా మీకు చాలా ఉన్నాయి. ఈ వారం మనోబలం పెరుగుతుంది. మనోబలంతో ముందుకెళ్తారు. భాగ్యస్థానంలో లక్ష్మీగ్రహమైనటువంటి చక్కగా శుక్రుడు ఉండటం వల్ల తులలో శుక్రుడు చాలా మేలు చేస్తాడు మీకు. కాబట్టి కొంత ఆర్థిక సంబంధమైన ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అవుతాయి. ధైర్యంగా ప్రయత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. దైవ కార్యాలకు వ్యయం చేయండి. బంధువుల రాకపోకలు ఈ వారంలో అధికమవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. కొంత మానసికంగా కుదుట పడతారు. అలాగే సన్నిహితులతో కొంత సంభాషణ, అలాగే శత్రువులను కనిపెట్టి ఉండటం, ఇబ్బందులు సృష్టించేటువంటి వ్యక్తుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొహమాటానికి పోతే ఖచ్చితంగా నష్టాలనేటువంటివి తప్పవు. కుంభరాశి వారు జయాపజయాలకు అతీతంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఏదైనా మీ మంచికే అన్న ఆలోచన దృక్పథం పెంచుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఈ వారం తోటి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించండి. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. కొంత జ్ఞాపకాలనేటువంటివి మీకు చాలా సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పానులను
తిరిగి ప్రారంభం చేసుకోవడం కూడా ఈ వారాంతంలో కొంత అనుకూలతను ఇవ్వవచ్చు. రాజకీయ నాయకులకైతే బాగానే ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ వారమంతా లలిత అష్టోత్తర శతనామ పారాయణం చేయండి. శనైశ్చర స్తోత్ర పారాయణం చేయండి. శనైశ్చర స్తోత్ర పారాయణంతో చాలా ఉపశమనం కలుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం రోజు 11 సార్లు చేయటం మీకు దైవానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు, శుక్రుడు అర్ధశుభుడు. కొంత మీనరాశి వారికి ఏలిననాటి శని కావచ్చు, రాశిలో సంచారం చేస్తున్న రాహువు, తృతీయ గురువు, చతుర్థ కుజుడు, సప్తమ రవికేతువులు, అంటే ఈ విధమైనటువంటి గ్రహ సంచారము కొంత చికాకులను కూడా పెంచుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతిమంగా విజయాలైతే మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ వారాంతంలో కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఉద్యోగపరంగా విద్యార్థులకు అనుకోని ఫలితాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తాయి. వస్త్రప్రాప్తి, వాహన యోగాదులు ఉన్నాయి. ప్రముఖులకు చక్కగా పరిచయాలతో సన్నిహితులవుతారు. అలాగే సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ చొరవతో శుభకార్యం అనేటువంటిది నిశ్చయం అవుతుంది. సంతాన విషయంలో అభివృద్ధి కలుగుతుంది. తాత్కాలిక అవరోధాలకు అధైర్యం అనేటువంటిది వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. శుక్రగ్రహం వల్ల కొంత లాభం కలుగుతుంది. అదే సమయంలో వ్యాపారపరంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలకు తగిన సమయం కాదు. పరమేశ్వర ఆరాధన చేయటం, ఆత్మీయులతో ఉల్లాసంగా గడపటం, ఇవన్నీ కూడా ఎంత చేస్తే అంత బాగుంటుంది. మీనరాశి వారికి ఒకటే చెప్తున్నాను, ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. దైవబలం అనేటువంటిది సంపాదించుకోవడమే తరుణోపాయము. అందువల్ల అమ్మవారి ఆరాధన చేయటం, ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం, అలాగే గణపతి అష్టోత్తర శతనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాలు సమర్పించడం వల్ల కూడా కొంత ఫలితాలు మార్పు కలుగుతుంది. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు. దైవారాధన చేయటం, అలాగే ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫోన్ ద్వారానే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ ద్వారా మాత్రమే జాతకాలు చెప్పడం జరుగుతుంది. ప్రత్యక్షంగా నన్ను కలుసుకోవటానికి ఇప్పుడు సమయం అయితే కుదరకపోవచ్చు. కాబట్టి ఎవరికైనా సరే వ్యక్తిగత జాతక విషయంలో సందేహాదులు ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. అలాగే మా స్వధర్మ సేవా ఫౌండేషన్ గోక్షేత్రానికి విరాళాలు అందించేటువంటి వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ వివరాలను, మీ విరాళాలను కూడా పంపవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాం, వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.